మనకు ఆకలైనప్పుడు ఎవరు రొట్టె చేసియరు. మనం రొట్టె నేర్చుకుంటేనే బాగా. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు అమ్మ జర ఇంత రొట్టె ఇరా అంటే మనం చేసి ఇచ్చినామనుకో ఆ సంతోషం అంతా ఇంత కాదు, మస్తు సంతోషంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం నేర్చుకున్నాం అనుకో మనకు కావాల్సినప్పుడు మనం తినొచ్చు. అది ఎవరో చేసి పెడితే అడిగితే ఏమనుకుంటారో, ఏమైనా చేస్తే ఏమనుకుంటారో అని అనుకుంటారు. వీలైనంత వరకు మీకు వచ్చినా రాకున్నా నాలాగా పిడికెడు పిండి తీసుకొని కష్టపడితే నా ఫస్ట్ రొట్టె చేసినప్పుడు నవ్వుతారు కింద పడి, వామో ఇదేం రొట్టె అని. అట్లే పిడికెడు పిండి తీసుకొని రొట్టె చేసి నేర్చుకున్నాను నేనైతే. ఇప్పుడు నయం, పర్వాలేదు, నాకు వస్తుంది అంతో ఇంతో. రొట్టె పిండి ఎంత బాగా పిసికితే రొట్టె అంత బాగా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాం చూడు, ఇట్లా బాగా పిసకాలన్నట్ల రొట్టె. నాకు కూడా రొట్టె ఏం రాకుండే, ఇట్లే ఫోన్లో చూసి జర తెలిసిన వాళ్ళు పెద్ద మనుషులు ఇట్లా చేయాలి ఇట్లా లేదు అని చెప్పినందుకు నేను రొట్టె నేర్చుకున్నప్పుడు నా పానము బాగా లేనప్పుడు ఎవరు చేసి ఇస్తారు. మనం 1-2 రొట్టెలు చేసుకున్నాం అనుకో